ట్రాఫిక్ క్లియరెన్స్ కోసం సిగ్నల్స్ ఏర్పాటు చేశారు. కానీ ఆ వ్యవస్థ ఇప్పుడు సమస్యగా మారింది. మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో ట్రాఫిక్ జంజాటం మామూలుగా లేదు. మదర్ టెరెసా సెంటర్, నెహ్రూ సెంటర్లో మళ్లీ ట్రాఫిక్ సమస్యలు తలెత్తుతున్నాయి. పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి మధు అందిస్తారు. మహబూబాబాద్ జిల్లా ఏర్పడిన నాటి నుంచి మహబూబాద్కి సంబంధించినటువంటి చుట్టుపక్కల గ్రామాల సైతం మహబూబాద్కి ఉన్న వాహనదారులు మహబూబాద్కి వస్తున్న క్రమంలో మహబూబాద్లో ముఖ్యంగా మొత్తం ట్రాఫిక్ సమస్య అనేది తీవ్రతరమైంది. అయితే ఈ ట్రాఫిక్ సమస్యను తీవ్రతరం చేయడానికి మహబూబాద్ పోలీసు అయితే మున్సిపల్ శాఖ అయితే ఒక పథకం చేపట్టే మొత్తానికైతే మహబూబాద్ ప్రాంతంలో అంటే సిగ్నల్ వ్యవస్థను మొత్తం ఏర్పరిచే ప్రస్తుతం మనం మెయిన్గా ఉన్నటువంటి మన మదర్ టెరెసా స్టాచ్యూ దగ్గర రైల్వే స్టేషన్ దగ్గర నియర్లో ఉన్నాము. ఇక్కడ మనం చూసుకోవచ్చు, ఇక్కడ సిగ్నల్ వ్యవస్థ అనేది ఏర్పాటు చేశారు. సిగ్నల్ వ్యవస్థ అయితే ఏర్పాటు చేసిన కొన్ని రోజులు మాత్రము అంటే అందంగా కనిపించి సంబంధించి మొబైల్ పట్టణ ప్రజలకు సంబంధించిన కూడా వాహనాలు ఏ విధంగా ఉండాలని చెప్పేసి ట్రాఫిక్ సిగ్నల్ ఏ విధంగా పాటించాలని చెప్పేసి కొంత అవేర్నెస్ కార్యక్రమాలు చేపించినప్పుడు కూడా మళ్ళీ కూడా ఇది అంతలో ఒక అలంకారప్రాయంగా నిలిచాయి ఈ ట్రాఫిక్ సిగ్నల్స్. పట్టణ ప్రజలను వాళ్ళు అడిగి తెలుసుకో మీరు చెప్పండి, ట్రాఫిక్ సిగ్నల్స్ ఏర్పడిన కూడా సిగ్నల్స్ పనిచేయట్లేవు, ట్రాఫిక్ కూడా అంత అస్తవ్యస్తంగా ఉంది, దీన్ని మీరు ఏమంటారు మీరు కామెంట్? తెలంగాణ రాష్ట్రం వచ్చినాక కొత్తగా గతం నుంచే మహబూబాద్ నియోజకవర్గ కేంద్రంలో పెద్ద ఎత్తున మరి ఈ ప్రాంతంలో జనాలు తిరిగే సందర్భంలో ఆ ఎక్కువ జనం ఎప్పటికప్పుడు మహబూబాద్కు వచ్చిపోతుంటే ట్రాఫిక్ సమస్య చాలా ఇబ్బంది ఉంది. ముఖ్యంగా జిల్లాల వ్యవస్థీకరణలో మహబూబాద్ జిల్లా కేంద్రంగా ఏర్పడిన నుంచి నిత్యం 30 నుంచి 50,000 మంది జిల్లా కేంద్రానికి రెగ్యులర్గా వచ్చిపోతున్న సందర్భంలో ఇక్కడ ట్రాఫిక్ చాలా వ్యవస్థ ఇబ్బందిగా ఉంది. ముఖ్యంగా మహబూబాద్ జిల్లా కేంద్రంలో సిగ్నల్స్ సిస్టమ్ ఏదైతే మరి గతం నుంచి ట్రాఫిక్ పోలీసులు ఏర్పాటు చేసిందో అది అలంకరణ ప్రాయంగా కేవలం కొన్ని రోజులు మాత్రమే అది నడవడం జరిగింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు అది ఇంతవరకు నడుస్తలేదు. దీంతో కూడా ఈ ట్రాఫిక్ సంబంధించి ఇబ్బందులు ఎక్కువ ఎదురైతేనే మరి పూర్తిగా మళ్ళీ యథావిధిగా స్థితికి తీసుకొచ్చే విధంగా కృషి చేయాలని కోరుతున్నాం. ముఖ్యంగా మహబూబాద్లో ఇక్కడ ఉన్నటువంటి మన సీసీ కెమెరాలు కూడా 180 నుంచి 200 వరకు ఉన్నటువంటి సీసీ కెమెరాలు జిల్లా కేంద్రం అయిన కాంచెలి కూడా మరి సరిగా పనిచేయడం లేక ఇబ్బందులు ఎదురుతున్నాయి. ముఖ్యంగా జిల్లా కేంద్రంలో దొంగతనాలు, నేరాలు, అదేవిధంగా చైన్ స్నాచింగ్ ఇవన్నీ కూడా మరి పెద్ద ఎత్తున మహబూబాద్ జిల్లా కేంద్రంలో జరుగుతున్నాయి. వీటన్నిటినీ కూడా మరి ముఖ్యంగా జరగకుండా చూడాలంటే ఈ సిగ్నల్స్ వ్యవస్థ పునరుద్ధరించాలి. అదేవిధంగా మరి ఏదైతే ఉన్నదో మరి ఈ మనకు సంబంధించినటువంటి సిగ్నల్ని కూడా వ్యవస్థ మంచిగా చేసి సీసీ కెమెరాలను పునరుద్ధరించే విధంగా కృషి చేయాలని, అదేవిధంగా ఏదైతుందో బిల్డింగ్లకు మున్సిపల్ శాఖ వారు కూడా ఈ సెల్లార్లకు అనుమతి ఇవ్వకపోవడం వల్ల ఈ రోడ్ల మీదే బైక్లు ఉండడం వల్ల ఇబ్బంది అవుతుంది కదా. మున్సిపల్ వ్యవస్థ అదేవిధంగా పోలీసులు, ట్రాఫిక్ పోలీసులు అందరూ కూడా ఈ వ్యవస్థనంతా కూడా క్లియర్ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉన్నదని మీరు చెప్పండి. అంటే మున్సిపాలిటీ వ్యవస్థ కూడా సంబంధించినటువంటి పర్యవేక్షణ ఎప్పుడవుతారు, రోడ్డు మీద వాహనాలు పెట్టుకుని వెళ్ళాలా అంటే సంబంధించిన వాహనాలు రోడ్డు మీద పోతున్నాయి, దీనివల్ల తీవ్ర ట్రాఫిక్ అంచనా జరుగుతుందని చెప్తున్నారు, ఏమంటారు అసలు? వాస్తవంగా ఇక్కడ మహబూబాద్ మున్సిపాలిటీలో ఇవాళ రోడ్ల వెంట చూస్తే దాదాపు 3 నుంచి 4 అంతస్తులు మన జిల్లా కేంద్రం అయిన తర్వాత పెద్ద పెద్ద షాపింగ్ కాంప్లెక్స్లు ఏర్పడుతున్న తరుణంలో ఆ షాపింగ్ కాంప్లెక్స్లకు ముఖ్యంగా పార్కింగ్ స్థలం లేకపోవడం వల్ల ఆ షాప్కి వచ్చినటువంటి ప్రజలందరూ కూడా వారికి సంబంధించినటువంటి వెహికల్ అనేది రోడ్ల మీద పెట్టడం వల్ల ట్రాఫిక్ అంతరాయం బాగా తీవ్రంగా మహబూబాద్ మానుకోట పట్టణంలో ఉన్నది. కాబట్టి దీని మీద ముఖ్యంగా మున్సిపల్ వారు తక్షణమే స్పందించి ఎవరైనా కొత్తగా కన్స్ట్రక్షన్ చేస్తున్న వారు ఖచ్చితంగా మీరు అండర్ పార్కింగ్ ఉంటే మాత్రమే పర్మిషన్ ఇచ్చే విధంగా మీరు ప్రయత్నాలు చేయాలి. లేని పక్షంలో ఈ ట్రాఫిక్ సమస్య ఇంకా తీవ్రంగా ఉంటుంది తప్ప దీన్ని పరిష్కరించడంలో విఫలమవుతారని మేము తెలియజేసుకుంటున్నాం. ఉత్తరంగా చూస్తే మహబూబాద్లో సంబంధించినటువంటి రైల్వే స్టేషన్ దగ్గర కానీ ఇటు నెహ్రూ సెంటర్లో కానీ మహబూబాద్లో ఉన్నటువంటి ప్రధాన చౌరస్తా నెహ్రూ సెంటర్లో కూడా అటు నెహ్రూ సెంటర్ నుంచి రైల్వే స్టేషన్ వచ్చే క్రమంలో కూడా ఇరు షాప్ల మధ్యలో కూడా ఇటువంటి వాహనాల మధ్య నిలిపడం వల్ల తీవ్ర ట్రాఫిక్ అంతరాయం ఏర్పడుతుంది. దీన్ని పునరుద్ధరించాలి. ట్రాఫిక్ సమస్య తల్లిదానికి మొత్తం ఉన్నత పోలీసులు కానీ సంబంధించిన మున్సిపల్ అధికారులు కానీ ఎప్పటికప్పటికీ పర్యవేక్షించి మహబూబాద్ ట్రాఫిక్ సమస్యని తీర్చాలని చెప్పి ప్రజల మధ్య పెట్టుకున్న పరిస్థితి ఉంది. ఇది ఇక్కడ పరిస్థితి. వీరంతా మధ్య మహబూబాద్